విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పథ్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కరు మంచోడైతే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన అది. వెనుకబడి ఉన్నావు, మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్ లో కరీంనగర్ గంజరవి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజరవి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైడ్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే పొన్నంరావు గారు కొత్తగా చెప్తున్నారు, అట్లా కాదు. కానీ మార్పు రావాలి. ఎవడో ఒకరు సంస్కరణ. ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇక్కడ పెట్టుకుందిరా. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి, గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరున అభినందనలు. ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనను అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఉస్మానాబాద్ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం పోతా ఉన్నాం. దయచేసి అందరూ మరొక్కసారి